నిన్న సడన్‌గా పాకిస్తాన్ నా కొడుకులు 5 డ్రోన్‌లు ఇండియా పైకి పంపించి, మన ఇండియా ఆర్మీ బేసెస్‌ని అండ్ మన దగ్గర ఉన్న వెపన్స్‌ని క్యాప్చర్ చేద్దామని చెప్పేసి డ్రోన్స్‌ని ఏసిండ్రట. డ్రోన్స్‌ని ఇడిస్తే ఎల్ఓసి దగ్గర మన ఇండియన్ ఆర్మీ పుచ్చలు పలగొట్టినట్టు ఆ డ్రోన్స్ పలగొట్టి పడేసినాయి. అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఎట్లొచ్చింది? వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఏంటి? వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అసలు ఇండియా మీద అని తెలుసుకుందాం. దాని గురించి డిస్కస్ చేసాం. ఈ టాపిక్‌లోకి వెళ్ళే ముందు మన వీడియోస్ చాలా వరకు పుష్ అవుతలేవు, అంటే రీచ్ వస్తలేదు. దయచేసి మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ దయచేసి మీరు వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే, కామెంట్ చేస్తేనే మన వీడియోస్ అనేవి బయట వైరల్ అవుతాయి. ఆ వైరల్ అయితే మాకు కూడా కొంచెం బూస్ట్ అవుతుంది. దాంతో మేము ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. చేస్తున్నారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. దిస్ ఈజ్ హరీష్. అయితే నిన్న పాకిస్తాన్ 5 డ్రోన్లని ఇండియా పైకి పంపించి మన ఇండియా బేస్ మీద, అంటే ఇండియా ఆర్మీ బేస్ ఏదైతుందో అక్కడ ప్లాన్స్ ఏం నడుస్తున్నాయి, ఈ ఆర్మీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ మన వాళ్ళ దగ్గర ఏ వెపన్స్ ఉన్నాయి, మనం ఎట్లున్నాం, ఎట్లా రెడీ అవుతున్నాం, మన అలర్ట్ ఏంది, దాన్ని మొత్తం క్యాప్చర్ చేయడానికి ఈ డ్రోన్స్ని పంపించిందంట. వాళ్ళు పంపిస్తే ఎల్ఓసి దగ్గర మన ఇండియన్ ఆర్మీ వాటిని పుచ్చలు పగలగొట్టేసినాయి, పడగొట్టేసినాయి, ఫైర్ చేసేసినాయి. అయితే వాటిని చెకప్ చేసి దాన్ని డీకోడ్ చేసే డ్రోన్స్ని, దాంట్లో ఎట్లా అంటే వాళ్ళు ఆ కెమెరాస్ కానీ, దానికి ఉన్న సెన్సర్స్ కానీ, అవి శాటిలైట్ త్రూ కనెక్ట్ చేయడం కానీ, మన డాటా మొత్తాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎట్లా మన పైన దాడి చేయాలనో ఫుల్ ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి బయటకు వచ్చింది. వీళ్ళు మన పైన ఏదైతే పహల్గామ్ అటాక్ చేసిండ్రో దాన్ని మనం ఇక వీళ్ళు మారరు రా, ఈ చెత్తనా కొడుకులు అసలు మారరు, తిననికి తిండి లేకున్నా, కడుక్కోనికి నీళ్లు లేకున్నా ఇండియాని మాత్రం సర్వనాశనం చేద్దామని చూస్తారు నా కొడుకులు. ఇట్లాంటి వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చిండ్రు అని చెప్పేసి మనళ్ళు పోనిలే పాపం అని ఆపరేషన్ సింధూర్ని ఆపేసిండ్రు. దాన్ని సీజ్ ఫైర్ చేసిండ్రు, క్లోజ్ చేసిండ్రు. మారండ్రా బాబు ఇప్పుడైనా అని ఒక చాయిస్ ఇచ్చిండ్రు. నాకు తెలిసి మనం చేసిన తప్పదే. వీళ్ళు వంకర బుద్ధి నా కొడుకులు, వీళ్ళు మారరు సార్. వీళ్ళని ఏసి పడేయాలి. అసలు వరల్డ్లా ఈ పాకిస్తాన్ మ్యాపే లేకుండా చేయాలి. అప్పటికి కానీ వీళ్ళు సుధరాయించారు. ఇంకా ఇదే నాకు తెలిసిన ఫైనల్ ఆప్షన్. వీళ్ళకి ఎంత నీచ్ కమినే కావాలనంటే, మనం వార్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న చైనీస్ వెపన్స్ పని చేయకపోతే ఇట్లా లేచి అట్లా వాళ్ళ మీదనే పడి వాళ్ళ బేసిలో వలగొట్టుకుంటున్నారు. అయితే పోనిలే పాపం అని వదిలేసిన పాపానికి ఇప్పుడు వీళ్ళు ఎంత పెద్ద స్కెచ్ చేస్తున్నారంటే, ఈ మునీర్ గాడు బంగ్లాదేశ్తోని కలిసి ఒక అగ్రిమెంట్ చేయబోతున్నాడంట. అది స్టేట్మెంట్ కూడా ఇచ్చేసిండు. ఏమని ఇచ్చిండు? ఇన్ కేస్ బంగ్లాదేశ్ మీద వార్ జరిగినా, అటాక్ జరిగినా, లేదా పాకిస్తాన్ మీద వార్ జరిగినా, అటాక్ జరిగినా, ఇది 2 దేశాల మీద జరిగినట్టే. అయితే ఆ 2 దేశాలు కలిసి ఏదైతే మన పైన అటాక్ చేస్తున్న దేశం ఉంటుందో దాని మీద ఇద్దరు కలిసి వార్ చేయాలని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంటున్నట. ఇది ఇండైరెక్ట్గా మనకి ఏమర్థమవుతుంది? వీళ్ళు గెలికించుకొని గొడవలు పెట్టుకొని వాళ్లకు శాతనగాక ఇంకొక దేశం సపోర్ట్ కూడా తీసుకొని ఇండియా మీదనే వార్ చేయాలా అని ఫిక్స్ అయి కూర్చున్నారు. వీళ్ళు వార్ చేయాలంటే వీళ్ళ దగ్గర అంత వెపన్స్ కూడా ఉండాలి కదా అంటే, ఇది వార్ చేస్తారా అనేది కూడా స్టేట్మెంట్స్ ఎట్నుంచి వస్తున్నాయంటే, పహల్గామ్ అటాక్కి మాస్టర్ మైండ్ అయిన సైఫుల్లా కసూరి ఈడు మొన్న పాకిస్తాన్లో జరిగిన ర్యాలీలా కనిపిస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని? ఇంతకుముందు మేము ఇండియా పైన చేసిన పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో అది శాంపుల్ మాత్రమే. ఈసారి పహల్గామ్ 2.0తోని ఇండియాని ఒక ఊపుతామని చెప్తున్నాడు. వీళ్ళు ఇటు స్టేట్మెంట్లు ఇవ్వడము, ఈ టెర్రరిస్ట్ నా కొడుకుల్ని పెంచి పోషించడము, అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు బంగ్లాదేశ్తోని కలిసి అగ్రిమెంట్లు చేసుకోవడము, ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద స్కెచ్ ఇండియా పైన జరుగుతుంది అని అర్థమవుతుంది. ఇది ఎప్పుడు చేస్తారట అంటే, బంగ్లాదేశ్లో ఇప్పుడు ఫిబ్రవరి ఆర్ మార్చ్లో వచ్చే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ అగ్రిమెంట్స్ చేస్తారట. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మన పైన అటాక్ ప్లాన్ చేయబోతున్నారు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ దీని గురించి డిస్కషన్స్ కూడా సోషల్ మీడియాలో ఘోరంగా జరిగిపోతున్నాయి. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, పాకిస్తాన్ దగ్గర, బంగ్లాదేశ్ దగ్గర అంత వెపన్స్ ఉన్నాయా, ఇండియాతో పోరాడే అంత అంటే, వాళ్ళు ఈ టైం పీరియడ్ని తీసుకున్నదే వాళ్ళు వెపన్స్ కలెక్ట్ చేసుకోవడానికి.
మనం గత ఒక 2-3 మంత్స్ నుంచి వెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తే జియో పాలిటిక్స్ కానీ లేకపోతే వీళ్ళు పాకిస్తాన్ బిహేవియర్ కానీ వాళ్ళ స్టెప్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాలో వాళ్ళ వార్ అయిపోయిన తర్వాత ఇండియా లోపలున్న ఆ డాక్టర్స్ త్రూ బాంబులు వేపించడం కానీ ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ కానీ దాని తర్వాత హైదరాబాద్లో రెజిన్ అనే పాయిజన్ తయారు చేసి వాటర్ ట్యాంకర్లో ఇడడం కానీ అట్లాంటి ప్లాన్స్ కానీ ఇంకా వేరే దగ్గర డాక్టర్లు టెర్రరిస్ట్గా దొరికిపోవడం కానీ ఇవన్నీ మనం ఆల్రెడీ చూస్తున్నాం. అంటే వీళ్ళ ప్లాన్ కంటిన్యూస్గా రన్ అయితేనే ఉంది. మనం వీళ్ళని పాపం అంటున్నాం కానీ వాళ్ళకు పశ్చాత్తాపం అనేది జీరో ఉన్నది. ఇసుంటే నా కొడుకుల్ని దొరికినట్టు చెడ్డీలిప్పి కొట్టి చంపేయాలి వీళ్ళనైతే. వీళ్ళు మారారు, ఇంకా వీళ్ళకి మారే ఆప్షన్ కూడా మనం ఇవ్వద్దు. నాకు తెలిసినంత వరకు వీళ్ళ సపోర్ట్ లాస్ట్ టైం మునీర్ గాడు యూఎస్ పోయిండు, వాళ్ళతో ట్రంప్ వైట్ హౌస్లో కూర్చున్నాడు, లంచ్ చేసిండు, దాని తర్వాత కొన్ని స్టేట్మెంట్ తీసుకున్నాడు. వాడు పాకిస్తాన్ వచ్చిన కొన్ని రోజులకి యుఎస్ఏ మన వరల్డ్ బ్యాంక్ నుంచి వీళ్ళకి ఫండింగ్ ఇప్పిస్తుంది. తీసుకున్న అప్పులు కూడా కట్టలేని పాకిస్తాన్కి కొత్త అప్పులు పుట్టించి ఆ మనీ వీళ్ళకి డైవర్ట్ చేసి పెట్టింది. ఇటు యూఎస్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటూ ఉండు, అట్లనే యూఎస్ ఇండియాని టార్గెట్ చేసుడు టారిఫ్ల పేరు మీద కానీ దేంతో ఒక దాని మీద అట్లా మన ఇండియాని టార్గెట్ చేసుకుంటూ యూఎస్ అటు సపోర్ట్ చేసుకుంటున్నది. ఎట్ ద సేమ్ టైం ఇటు బంగ్లాదేశీలు అక్కడ హిందూస్ని చంపడాలు, ఇండియాని రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేయడాలు ఇటు వన్ సైడ్ ఇటు సైడ్ నడుస్తున్నది. మళ్ళా మొన్న యుఎస్ఏ రష్యా షిప్ని పట్టుకొని దాన్ని హైజాక్ చేసుకున్నది. రష్యా షిప్ని హైజాక్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే మనకు ది బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ది వరల్డ్ అని అంటే ఏ కంట్రీ ఉందంటే బచ్పన్కి మనకు తెలిసినంత వరకు రష్యానే. అండ్ మన దగ్గర ఉన్న ది బిగ్గెస్ట్ పవర్ఫుల్ వెపన్స్ అన్ని రష్యా నుంచి వస్తాయి. సో ఇటు వీళ్ళని టార్గెట్ చేసి పెట్టింది. ఇంకొక సైడ్ ఎట్లున్నది, వీళ్ళకి యుఎస్ఏ ఫండింగ్ ఇస్తూ ఉంటే వీళ్ళు ఆ ఫండింగ్ని యూజ్ చేసి చైనాకి పెట్టి చైనా దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళు వెపన్స్ తీసుకుంటున్నారు. అదేంటి భయ లాస్ట్ టైం నువ్వు చైనా వెపన్సే కదా ఇట్లా లేపితే ఇట్లా పోయి పుస్తకం ఆన్మినేవాడు ఆలే చచ్చిపోయిందని అన్నావంటే ఇప్పుడు అట్లాంటివి కాకుండా ది అడ్వాన్స్డ్ సబ్మెరీన్లు చైనా పాకిస్తాన్కి పంపించిందంట. సో ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుందా కి పాకిస్తాన్ ఈ టైంనంతా యూజ్ చేసుకొని డ్రోన్స్ టర్కీ నుంచి వెళ్ళి డ్రోన్స్ తీసుకొని కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. ఇటు చైనా నుంచి వెళ్ళి అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ సబ్మెరీన్స్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇవన్నీ కాకుండా వన్ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళు మనకి ఇండియాకి ఇటు సైడ్ నుంచి వెళ్ళి మేము వార్ చేస్తే ఇండియాకి అప్పటి పాకిస్తాన్ అయినా ఇప్పటి బంగ్లాదేశ్ ఇక్కడ నుంచి వెళ్ళి మీరు వార్ చేయాలా, ఈ అగ్రిమెంట్లు చేసుకుంటూ పోతున్నట్టే ఒక్కసారి రెండు దేశాలు ఇండియా మీద వార్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఒకవేళ చైనా మన మీద వార్ చేయకపోయినా ఇండైరెక్ట్గా బంగ్లాదేశ్కి కానీ పాకిస్తాన్కి కానీ వెపన్స్ త్రూ సపోర్ట్ చేస్తుంది. ఇటు యూఎస్ఏ వాళ్ళ వెపన్స్ని వాళ్ళ అమౌంట్ని ఇటు పాకిస్తాన్కి డైవర్ట్ చేస్తుంది. అట్నుంచి వెళ్ళి టర్కీ వీళ్లకు వెపన్స్ ఇస్తుంది, అట్లనే డ్రోన్ వెపన్స్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇండియా అండ్ మోడీజీ మీరు గట్టిగా ఈసారి గిట్లా వార్ జరిగితే ఇటు బంగ్లాదేశ్ అయినా అటు పాకిస్తాన్ అయినా ఈయన కొడుకులు పుచ్చలు ఎట్లా వలగొట్టాలనంటే ఇండియా సరౌండింగ్ దరిదాపులో కూడా ఉండొద్దు. ఈసారి అఖండ భారత్ అయిపోవాలని ఫిక్స్ అయ్యే వార్ చేయాల. ఓన్లీ ఆర్మీయే కాదు, ఇండియన్ సిటిజన్స్ కూడా ఒకవేళ ఈసారి ఇండియా మీద వార్ అయితే రెడీగా ఉన్నారు. కొడితే గూపలు గులాబ్ జాములు అయిపోయి వాళ్ళకి పోవాలా. అట్లాంటి వార్ మనం కూడా చేయాలా వీళ్ళపైన. ఇది చెయ్యాలా. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి వార్ చేసినా వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి వార్ చేసినా లోపల ఉన్న ఇంకొంతమంది టెర్రరిస్ట్ వాళ్ళు ఇక్కడ లోపలనే ఏదో చేద్దామని చెప్పి ట్రై చేస్తారు. దొరికినట్టు కొట్టుకుంటా పోలీసులకు అప్పగించండి. ఇది ఖచ్చితంగా సిటిజన్స్ కూడా ఇండియాలో అలర్ట్గా ఉండాలా. ఎందుకంటే బంగ్లాదేశ్లో వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత హార్డ్లీ దాని నుంచి వెళ్ళి 3 months అంట, 3 months 3 weeksలోనూ ఇండియా మీద అటాక్ ప్లాన్ చేస్తున్నారని చాలా వైరల్గా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అది డిస్కషన్స్ కూడా పొలిటికల్గా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనమైనా నువ్వైనా నేనైనా ఎవరైనా మనం లోపలున్న టెర్రరిస్ట్ గాళ్ళని వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలా. అండ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్లన్నీ మనం పోలీసులకు ఇస్తూ హెల్ప్ చేస్తూ ఉండాలా. ఇటు సైడ్ నుంచి వెళ్ళి మనం చేస్తే మన బార్డర్లో ఉన్న ఆర్మీ దయచేసి ఈసారి సీజ్ ఫైర్ అనుకుంటా, లేకపోతే వాళ్ళు వచ్చి కాళ్ళు మొక్కిండ్రు కాదని జాలి చూపించకుండా ఖచ్చితంగా వరల్డ్ మ్యాప్లో ఈ 2 కంట్రీస్ని ఉండకుండానే చేయాలా. ఎందుకు అనంటే ఇండియాలో ముస్లిమ్స్ సేఫ్ అంటే 110% ముస్లిమ్స్ సేఫ్ అని చెప్పచ్చు. ఇండియాలో క్రిస్టియన్స్ సేఫ్ అంటే 110% సేఫ్ అని చెప్పచ్చు. ఏ కులమైన ఏ మతమైన ఇండియాలో సేఫ్ అంటే సేఫ్ అని హార్ట్ మీద చేతేసుకొని నేను కూడా చెప్తా, అందరు అదే మాట చెప్తారు. కానీ
హిందూస్ వేరే కంట్రీస్కి వెళ్తే సేఫా అని అంటే 100% ఎస్ అని మాత్రం ఏ కంట్రీ చెప్పదు, ఏ కంట్రీ చెప్పలేదు కూడా. ఇంకా ఈ బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో హిందూస్ సేఫ్ అంటే 100% నో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనం డే బై డే మనకు అప్డేట్స్ పరంగా సోషల్ మీడియాలో చూస్తున్నాం, వస్తూనే ఉన్నాయి. బతుకున్నోన్ని చెట్టుకు కట్టేసి కాల్ చేస్తున్నారు, బతుకుండగానే కాల్ చేసిన నీచమైన బుద్ధి బంగ్లాదేశ్లో ఉన్నది. కాళ్ళు పట్టుకొని బతిమిలాడి వదిలిపించుకున్న తర్వాత కూడా ఇండియా మీద ఇంకా అటాక్ చేసి ఇండియాని నాశనం చేయాలన్న చిల్లర బుద్ధి పాకిస్తాన్కు ఉన్నది. సో ఈ రెండు దేశాలు ఎప్పటికీ హిందూస్ని ఆర్ ఇండియాని మంచిగా ఉండంగా హ్యాపీగా ఉండంగా చూడలేవు. ఈసారి మోడీ గారు ప్లీజ్ వీలైనంత సపోర్ట్, మనకి ఎన్ని కంట్రీస్ మనతో ఫ్రెండ్షిప్ ఉన్నాయి అన్ని కంట్రీస్ది సపోర్ట్ తీసుకొని ఈసారి సింధూర్ 2.0 కొడితే ఇటు రెండు దేశాలు బద్దలు భాషంగాలు అయిపోవాలా. కొడుకులకి కలల కూడా ఇండియా పేరు గుర్తొస్తే ఉచ్చ పడిపోవాలి వీళ్ళకి. అట్లాంటి వారిని మనం కూడా చూపించాలా. సిటిజన్స్ ఆఫ్ ఇండియా ప్లీజ్ మీరు ప్రతి ఒక్కరు రెడీ ఉండండి. ఇగో ఇంటి దగ్గరకు వచ్చే వరకు మనం ఏది కాదు అని అనుకుంటే మనకి ఇల్లు కూడా మిగిలదు ఇండియాలో మనకు బతకడానికి జాగా కూడా మిగిలదు. మనకు ఉన్నది ఒకటే ఒక దేశం, హిందూస్కి బతకడానికి ఉన్న ఒకటే ఒక దేశం, అది ఇండియా మాత్రమే. అదే సేఫ్. ఇది మన చేయి జారిపోయిందే అనుకోండి, ఇంకా మనకు అసలు మనం ఈ భూమి మీద మనం బతకలేము కూడా. మన పిల్లల కోసమో ఫర్దర్ జనరేషన్స్ కోసమో మనం ఇప్పుడు స్టాండ్ తీసుకోవాలా. ఒకవేళ ఇప్పుడు స్టాండ్ తీసుకోకపోతే లైఫ్లో రీగ్రెట్ కావడానికి కూడా మన దగ్గర ఏమీ మిగలదు. సో ఈసారి వార్ కానీ ఏది కానీ జరిగితే మనం ఈసారి మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా నిలబడదాం. వార్ అనేది వాళ్ళు అక్కడ బార్డర్ నుంచి వెళ్ళి చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళి కూడా మనం ఏ రకంగా మనతో అవుతుందో, మనకి ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయో గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయ్యి మనం కూడా ఒక వెపన్ లాగా తయారయ్యి అలా బద్దలు భాషంగా అయ్యేదాకా మనం కూడా ఫైట్ చేద్దాం. పోతే ఈసారి మనతోనే పోతుందచ్చు, అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్లో కానీ మంచిగా ఉంటాయి. సో ఈ వీడియోని వీలైనంత వైరల్ చేయండి. ఈ పాకిస్తాన్ నా కొడుకులు ఎక్కడన్నా కనిపించినా ఉన్నా ఇండియాలో, ఈ బంగ్లాదేశ్ నా కొడుకులు కూడా ఎక్కడన్నా కనిపించినా ఉన్నా ప్లీజ్ దయచేసి ఇన్ఫార్మ్ చేయండి. వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికి ఏదో చేయడానికి మళ్ళా మన మీద మనల్నే మంట ఇట్లా రేగిచ్చి మన మీద మనకే వార్ చేపేయడానికి డిక్లేర్ అయ్యి కూర్చున్నారు. వీళ్ళు ఏ ముసుగు వేసుకొని ఉంటున్నారో కూడా మనకు అర్థమవుతలేదు. దయచేసి ఇన్ కేస్ దొరికితే ఎంబటన్నే పట్టించేయండి రాని. అండ్ ఆర్మీ మాత్రం రిక్వెస్ట్ అన్నా మీకు, ఈసారి వార్ జరిగితే వార్ వన్ సైడ్ అయిపోవాలా, దుంకుతే వాళ్ళకి జాగాలు కూడా మిగిలదు ఏది కూడా. అంత ఘోరంగా మనం కూడా వార్ చేసి చూపిద్దాం. చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ అందరు అలర్ట్గా ఉండండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని ప్లీజ్ వైరల్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పోకపోతే తర్వాత గ్రౌండ్లో మనం కుసుండి కూడా వేస్ట్ అనిపిస్తుంది. చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.